సినిమాల కోసం కష్టపడ్డ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, హీరోస్ ఇప్పుడు విలన్స్ అయిపోయారు. పైరసీ చేసిన వాడు హీరో అయిపోయాడు. ఎందుకు? ఫ్రీగా ఇచ్చాడు కాబట్టి. రవిని తెగ పొగడేస్తున్నారు జనాలు. కానీ ఈ పొగడ్తలు ఎప్పుడు పైరసీని జస్టిఫై చెయ్యవు. టికెట్ రేట్లు ఎక్కువ పెడితే పేదవాళ్ల దగ్గర డబ్బులుండవు, అందుకే పైరసీ చూస్తున్నారు అని అంటున్నారు. మీరు సరిగ్గా గమనిస్తే టికెట్ కొనలేని వాడే కాదు, టికెట్ కొనగలిగిన వాడు కూడా పైరసీలో చూస్తున్నాడు. అది తప్పే. కానీ పైరసీ వల్లనే సినిమాలు నష్టపోతున్నాయంటే మాత్రం ఎవ్వరూ ఒప్పుకోరు. ఎందుకంటే మరి బాహుబలి రిలీజ్ అయినప్పుడు పైరసీ లేదా? హనుమాన్ రిలీజ్ అయినప్పుడు పైరసీ లేదా? ఇలా చాలా సినిమాలు పైరసీ ఉన్నా కూడా హిట్ అవ్వలేదా? 100 కోట్లు సంపాదించలేదా? అంతెందుకు కేజీఎఫ్, కాంతారా లాంటి డబ్బింగ్ సినిమాల్ని కూడా జనాలు థియేటర్కి వెళ్లి చూశారు. ఎందుకంటే విజువల్స్ బాగుండి, మేకింగ్ బాగుండి, సినిమాలో కంటెంట్ బాగుంటే జనాలు పైరసీ చూడడానికి ఇష్టపడరు. దే విల్ చూస్ థియేటర్స్ ఫర్ బెటర్ ఎక్స్పీరియన్స్. అందుకే కంటెంట్ ఉన్న సినిమాలు ఖచ్చితంగా హిట్ అవుతున్నాయి. ఇంతకీ ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్నారు కదా, రేపు మూవీ రూల్స్ వాళ్ళని కూడా పట్టుకుంటారు. అండ్ పైరసీయే లేకుండా చేశారు అని అనుకుందాం. అసలు పైరసీ లేదు, మరి అప్పుడైనా అన్ని సినిమాలు బాగా ఆడతాయా? అన్ని సినిమాలు హిట్ అవుతాయా? ఏది కంటెంట్ లేకపోయినా కూడా హిట్ అయిపోతాయా?